లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. దాంట్లోకి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఎడిషన్సా ఓమిషన్సా లేదా మా పాయింట్స్ మాకున్నా కానీ ఇందులో ఇక్కడ బాబు గ్యారంటీ ఉంది. ఇక్కడ స్కీమ్ పేరు బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, బాబు గ్యారంటీ. బాబు గారు గ్యారంటీ ఇచ్చారు, షూరిటీ మీ ఇద్దరు ఇవ్వాలి. రైట్. కృష్ణాంజనేయులు గారు, అసలు మేనిఫెస్టో ఆధారంగా జనాలు ఓట్లేస్తారా? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మేనిఫెస్టో గురించి మాట్లాడుకోబోయే ముందుగా రామ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాట నుంచి కొన్ని అంశాలు ప్రస్తావన చేస్తారు. ఆయన ఒక ప్రస్తావన చేశారు, మాకేం ఓట్లు అంటారు, అందరూ మా గురించే మాట్లాడతారు అనేటువంటి దాన్ని. వాళ్ళు బీజేపీ కింద విడిగా పోటీ చేస్తే నోటాతో పోటీ పడేటువంటి బీజేపీ గురించి ఎవరు మాట్లాడేదానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే జాతీయ రాజకీయాల్లో ఎలాగో మళ్ళీ మూడోసారి గెలుస్తామని వాళ్ళు కూడా ధీమా ఉన్నారు కాబట్టి అది 400 వస్తాయా, 350 వస్తాయా, 350 వస్తాయా తర్వాత ఏదైనా మళ్ళీ బీజేపీ గెలుస్తారనే చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో వాళ్ళకి ఆ చర్చ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు బీజేపీ గురించి మాట్లాడుతున్నాం అని అంటే, బీజేపీ ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ పక్కన పెట్టేసి తెలుగుదేశం జనసేనతో పొత్తులోకి వెళ్ళింది. ఆల్రెడీ జనసేనతో గతంలో పొత్తులో ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు విషయంలో భీష్మించి కూర్చొని ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళింది. ఇప్పుడు పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఈ తెలుగుదేశం కూటమిని బీజేపీ ఉంచుతుందా అనేటువంటిది చాలా కీలకమైన అంశం. అందుకని ఈ కూటమి మునిగిద్దా తేలిద్దా అనేటువంటిది బీజేపీ మీద ఆధారపడి, అందుకే బీజేపీ గురించి మాట్లాడుతుంది. బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎడ్డో తేలేనే ఉంది. ఖచ్చితంగా రాజకీయాల్లో బలాబలాలను బట్టి వాళ్ళ స్థాయిని అంచనా వేస్తారు, ఆ స్థాయితో మాట్లాడతారు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఎందుకు అంటే మీరు ప్రస్తావన చేశారు, ఎన్డీఏకి హెడ్ మరి బీజేపీ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ హెడ్ ఒక్క ఖచ్చితంగా జనసేన పార్టీ బీజేపీ. జనసేన కన్నా ఒక 20 పైన సీట్లు ఉన్నాయి. వీళ్ళకి 10 కదా అసెంబ్లీ స్థానం. ఎవరు తోకెవరు అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఒక పార్టీ అనే అంశాన్ని దాని వాళ్ళు అంగీకరించి తీరాల్సింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మేము అంగీకరించమండి. ఈ ఒక్కదానికి చెప్పనివ్వండి సాయి గారు, ఒక్కదానికి చెప్పండి. అంటే మిమ్మల్ని ఇంటరప్ట్ చేయకుండా నేను పర్మిషన్ అడగాలి అంటే యూజువల్ ఇంటరప్ట్ చేయాలి. ఏం పర్వాలేదు సార్, హాయిగా మాట్లాడండి. ఇప్పుడు నోటాకి ఇవన్నీ అనేది పాత రిజల్ట్. శ్రీలంక వరల్డ్ కప్ లో అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా 1996 లో శ్రీలంక వరల్డ్ కప్ కొట్టేసింది. అలాగా ఎలక్షన్ కి జగన్నాథ రథచక్రాలతో పొలిటికల్ వీల్ ఉంటదండి. స్పోక్ కింద నుంచి పైకి ఓవర్నైట్ వచ్చేస్తుంది ఒక ఇమోషను లేకపోతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ తో. సో ఇంకా ఎప్పుడో పార్టీ పట్టుకుంటే కాదండి, మా బలం పెరుగుతుందనో లేకపోతే మా మోడీ గారి మీద ఉన్న క్రేజ్ ఆల్ ఓవర్ ఇండియా